నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రతివ్యూహం పన్నాలనే ఉబలాటంలో ప్రత్యర్థి ఉచ్చుకు చిక్కడం రాజకీయాల్లో కద్దు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉందా? కమలం విసిరిన వలకు కాంగ్రెస్ చిక్కిందా అనే అనుమానం అంతటా వ్యక్తమవుతోంది. ప్రయాస భరించలేక పీకే శరణుజొచ్చింది కాంగ్రెస్. బరిలో నిలవలేక బాహాటంగానే చేతులెత్తేసింది. బీజేపీ అపర చాణక్యుడు హోంమంత్రి అమిత్ షా గీసిన ఆవృత్తంలోనే హస్తం పార్టీ గింగిర్లు కొడుతోంది. తాజాగా పీకేను దత్తత తీసుకునేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో రాజస్థాన్లో జరగబోయే ఏఐసిసి సమావేశంలో పీకే చేరికపై తుది నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఏప్రిల్ 16న టెన్ జన్పథ్లో జరిగిన ఆంతరంగికుల సమావేశంలో 2024 సాధారణ ఎన్నికల కోసం రూపొందించిన నిర్దిష్ట వ్యూహానికి సంబంధించి బ్లూ ప్రింట్ను కూలంకషంగా వివరించినట్లు కాంగ్రెస్ పెద్దలు పత్రికాముఖంగానే ప్రకటించారు. ఈ అంతర్గత సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, ముకుల్ వాస్నిక్, మల్లికార్జున్ ఖర్గే, అంబికా సోని, దిగ్విజయ్ సింగ్, అజయ్ మాకెన్లు పాల్గొన్నారు. తలనెరిసిన నేతలంతా పెద్ద బాలశిక్ష నేర్చుకున్న చందంగా సాగిందట సదరు రహస్య సమావేశం. రాబోయే సాధారణ ఎన్నికల్లో సుమారు 375 నుంచి 400 స్థానాలు సాధించే విధంగా పీకే వ్యూహాన్ని రూపొందించినట్టు వార్తలు గుప్పమంటున్నాయి. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంలో వెనకాడకూడదని, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాలను పరిపుష్టం చేసేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని పీకే సూచించినట్లు సమాచారం. వ్యక్తిగతంగా తానేమీ ఆశించడం లేదని, అయితే తాను రూపొందించిన వ్యూహాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే స్వేచ్ఛ ఇవ్వాలని పీకే కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. మొత్తంగా రాబోయే వారం రోజుల్లో పీకే చేరికపై ఏఐసిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసలు పీకే రూపొందించిన మిషన్ 2024లో ఏముంది? 375 నుంచి 400 స్థానాలు నిజంగానే కాంగ్రెస్ కైవసం చేసుకోగలదా? ఒకవేళ పీకే పూర్తి స్థాయిలో పార్టీలో పాగా వేస్తే సీనియర్లు ఏం చేస్తారు? బీజేపీ వేసిన ఉచ్చులో కాంగ్రెస్ పడిందా? పీకే కాంగ్రెస్లో చేరడం బీజేపీకి లాభంగా మారే అవకాశం ఉందా? ఇలాంటి అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీకి ఏది మాట్లాడితే అవమానమో, ఎలా మాట్లాడితే గాంభీర్యమో తెలియకపోవడమే విషాదం. పిల్లకాకి పీకేను నమ్మి ప్రచండ శక్తితో తలపడాలనుకోవడమే తారాస్థాయికి చేరిన అజ్ఞానానికి తార్కాణం. గెలిచే మూకలో చేరి విజయం తన ఖాతాలో వేసుకునే పీకే జేడీయూలో చేరి తన వైఫల్యాన్ని నిరూపించుకొని తాను ఒక విఫల రాజకీయ నాయకుణ్ణి అని బహిరంగంగానే ప్రకటించాక కూడా కాంగ్రెస్ పార్టీ పిల్లకాకిని నమ్ముకుంటోందంటే ఆ పార్టీ దుస్థితి ఏ స్థాయిలో ఉందో ఇంగితమున్న వారికి సులభంగానే అర్థమవుతుంది. 10 జన్పథ్ సీక్రెట్ మీటింగ్లో 2024 స్ట్రాటజీ ప్రజెంటేషన్ ఆరంభంలోనే పీకే కాంగ్రెస్ పెద్దలకు ఒక ఆసక్తికరమైన సూచన చేశారట. అదేంటంటే, యు కెనాట్ ప్లే పాలిటిక్స్ జస్ట్ అరౌండ్ ద ఎలక్షన్స్. ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ ఇన్ దిస్ పాలిటిక్స్, యూ హ్యావ్ టు స్పీక్ ద సేమ్ లాంగ్వేజ్, ఆపరేట్ విత్ ఇన్ ద సేమ్ ఫ్రేమ్వర్క్ దట్ ద బీజేపీ వర్క్స్ ఇన్. అంటే కేవలం ఎన్నికలే కేంద్రంగా రాజకీయ ప్రాంగణాన్ని పుక్కిట పట్టలేం. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ప్రత్యర్థి వాడే పరిభాషను గుర్తించి దాన్నే అస్త్రంగా సంధించాలి. బీజేపీ అనుసరిస్తున్న చట్రం గుట్టును పసిగట్టి అలాంటి చట్రాన్నే ఆశ్రయించాలి. అంతేకాదు, యూపీ ఎన్నికల విషయంలో ఆసక్తికరమైన పరిశీలనలు చేశారు. అవేంటో చూద్దాం. 1. The absence of a continuous opposition narrative over the last 5 years helped the BJP. Structurally too, both the Congress and BSP are virtually non-existent. So, UP suddenly became a two-party contest in which the SP appeared inadequate to take on the BJP. అంటే యూపీలో 5 ఏళ్ల కాలం పాటు ప్రతిపక్షాల నిర్లిప్తత కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం లుప్తం కావడమే బీజేపీకి అనుకూలించింది. బీఎస్పీ, కాంగ్రెస్లు దాదాపు ఉనికిలో లేకుండా పోయాయి. దీంతో యూపీ రాజకీయ మైదానం 2 పార్టీలకు కేంద్రంగా మారింది. సమాజ్వాదీ పార్టీ బీజేపీని సవాల్ చేసే స్థితిలో లేకుండా పోయింది. ఇక 2వది, లో ఇంటెన్సిటీ లో వాల్యూమ్ క్యాంపెయిన్ ఆఫ్ 5 years. అంటే తక్కువ తీక్షణత, మంద్రస్థాయి ప్రచారాన్ని బీజేపీ ఆశ్రయించింది. కాంగ్రెస్ పెద్దలకు ప్రశాంత్ కిషోర్ చేసిన ఒక సూచన, 2 పరిశీలనలు అతి ముఖ్యమైనవి. పీకే తన బ్లూ ప్రింట్లో సుహాస్ పాల్సికర్ లాంటి పొలిటికల్ సైంటిస్టుల పరిశీలనల్ని సైతం ఉటంకించినట్లు సమాచారం. ఆసక్తికరమైన పరిశీలనల్ని
పీకే తన వ్యూహంలో భాగం చేసి ఉండవచ్చంటారు రాజకీయ నిపుణులు. 70వ దశకంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎలాంటి వ్యూహాలను రూపొందించింది, మార్పుల అనివార్యతను ఎలా గుర్తించిందో ఒకచోట ఉదహరించారు. అదేంటో చూద్దాం. In the 1970s, when RSS chief Balasaheb Devras aligned the organization with politics on the one hand and expanded its caste base on the other, Govindacharya's social engineering came much later, but it was Devras who started the internal transformation of the RSS outlook. Besides, the Janasangh merged with the Janata Party experiment in the 1970s and the right became a part of the mainstream. The second shift came in the 1990s when BJP leaders Atal Bihari Vajpayee and Pramod Mahajan mooted the idea of a coalition to exercise power. So, this became an important aspect of the BJP's politics, with its leaders saying they would keep aside their core agenda and go along with concerns of coalition partners. అంటే 1970లో నాటి ఆర్ఎస్ఎస్ చీఫ్ బాలాసాహెబ్ దేవ్రస్ సంఘ్ని రాజకీయాలతో సమన్వయం చేశారు. మరోవైపు సామాజిక వర్గాల ప్రాధాన్యతను గుర్తించి అటువైపు దృష్టి సారించారు. ఆ తర్వాతి కాలంలో గోవిందాచార్య సోషల్ ఇంజనీరింగ్ ప్రాధాన్యతను గుర్తించారు. ఆర్ఎస్ఎస్ దృక్కోణం అలా పరివర్తన పొందింది. ఆ తర్వాతి కాలంలో జనసంఘ్ జనతా పార్టీలో విలీనమైంది. ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. రెండో దశ మార్పు 90వ దశకంలో వాజ్పేయి ప్రమోద్ మహాజన్ల ఆధ్వర్యంలో మొదలైంది. కూటమి రాజకీయాల ప్రాముఖ్యతను అనివార్యతను గుర్తించి అధికారం వైపు అడుగులు వేసింది. తాత్కాలికంగా బీజేపీ తన మౌలిక సిద్ధాంతాలను కూటమి రాజకీయాల కోసం పక్కన పెట్టింది. ఇక మరో దశ గురించి కూడా పీకే ఉటంకించినట్లు సమాచారం. రామ్ జన్మభూమి ఆందోళన్, that was the inflection point at which public opinion shifted. The middle ground changed in the 2002-2004 period, and therefore it became possible for Modi to cultivate this changed public opinion in a very skillful manner over the last 10 years. This shift hasn't happened overnight. There has been history of 3 decades. అంటే రామజన్మభూమి ఉద్యమం ప్రజాభిప్రాయాన్ని గుణాత్మకంగా మార్చివేసింది. ఆ తర్వాత 2002-2004 మధ్యకాలంగా తీసుకుంటే దశాబ్ద కాలంలో నరేంద్ర మోదీ అత్యంత నైపుణ్యవంతంగా ప్రజాభిప్రాయాన్ని మార్చేశారు. ఈ మార్పు రాత్రికి రాత్రి జరిగింది కాదు. సుమారు 3 దశాబ్దాల చరిత్ర ఉంది. రాజకీయ నిపుణుల పరిశీలనలను ప్రశాంత్ కిషోర్ ఎందుకు పరిగణలోకి తీసుకున్నారనే శంక కలగవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబరుస్తున్న ప్రాంతీయ పార్టీలతో సైతం పొత్తులు పెట్టుకోవడం వల్ల మాత్రమే తిరిగి అధికారాన్ని సాధిస్తుందనే అంచనాయే కారణమంటారు నిపుణులు. కేవలం ఎన్నికలు కేంద్రంగా కాకుండా రాజకీయ పార్టీ తన ప్రయాణంలో ఎలాంటి విస్తరణ వ్యూహాన్ని అనుసరించింది, అందుకు తగిన ఎత్తుగడలను రూపొందించడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించిందనేది ముఖ్యం. బీజేపీ ప్రస్థాన రహస్యాన్ని పీకే సరిగ్గానే పసిగట్టినప్పటికీ భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే సన్నద్ధత ప్రస్తుతం కాంగ్రెస్కు లేదనేది నిర్వివాదాంశం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ను పీకే ఎలా గట్టెక్కిస్తాడనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. మరి పీకే ఎలాంటి వ్యూహం ఎత్తుగడలను అనుసరించనున్నాడో చూద్దాం. రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాటీదార్ సామాజిక వర్గాన్ని చేరదీయాలనే ఆలోచనను పీకే కాంగ్రెస్ పెద్దల ముందుంచినట్లు సమాచారం. ఇందుకోసం ప్రభావశీల పాటీదార్ నేత నరేష్ పటేల్ను కాంగ్రెస్లో చేర్చుకోవాలని సూచించినట్లు సమాచారం. గడిచిన ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుకు సిద్ధం కావాలని, అందుకు శ్రేణులను సమాయత్తం చేయాలని సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కొత్త కమిటీలు వేయాలని సూచించారట. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మేలో కర్ణాటక, నవంబర్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, డిసెంబర్లో రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల విషయంలో సైతం పీకే స్థూలమైన బ్లూ ప్రింట్ రూపొందించినట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని లోక్సభ స్థానాల సంఖ్యను పెంచుకోవడంతో పాటు ప్రాంతీయ పార్టీల తరపున గెలిచి ఎంపీల మద్దతు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న విభేదాలు సమసిపోయేలా తాను చొరవ తీసుకుంటానని కూడా పీకే హామీ ఇచ్చినట్లు సమాచారం.
రాష్ట్రాల్లో అధికారం ప్రాంతీయ పార్టీలదే అయినా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది ముఖ్యమని వివరించినట్లు సమాచారం. 2023లో జరిగే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పీకే వ్యూహం గ్రౌండ్ అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఇక పీకే కాంగ్రెస్లో చేరడం బీజేపీకి ఎలా లాభం? 10 జన్పథ్లో ప్రశాంత్ కిషోర్తో జరిగిన ఆంతరంగిక సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒకరిద్దరు మినహా ఎవరూ లేరు. పైగా గాంధీ కుటుంబంపై గుర్రుగా ఉన్న G23 నేతలెవరినీ ఈ సమావేశానికి ఆహ్వానించలేరు. దీంతో ఇప్పటికే ముసురుకున్న విభేదాలు మరింత పెరిగి అసమ్మతి స్వరాలు బాహాటంగానే వినిపించే అవకాశాలున్నాయి. ఈ పరిణామాలన్నీ బీజేపీకి అనుకూలించే ఛాన్స్ ఉంది. పుట్టి మునిగి ఊపిరి సలపని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ను ప్రశాంత్ కిషోర్ గట్టెక్కిస్తాడా? హస్తం పార్టీతో పాటు పీకే కూడా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతాడా? వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అని మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.